మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఎన్ రామచంద్రరావు, ఎక్స్ఎమ్మెల్సీ, బీజేపీ. ఈ ఎన్నికలు రోహిత్ గారు మొన్న జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇవి అభివృద్ధికి అబద్ధాలకు మధ్య జరిగినాయి సార్. అభివృద్ధి ఓడింది, అబద్ధం గెలిచింది. వాడు ఓన్లీ రానా బాహుబలిలో ప్రభాసియర్. మీరు కావాలంటే ఆర్మూర్ 87 గ్రామాలకు వెళ్ళి అడగండి. ఇప్పుడు ఎవ్వరు అవసరం లేదు. జీవన్ రెడ్డి వాడు ఉంటాడు కదా, బల్లాల దేవ ఉంటాడు కదా, వాడు బల్లాల దేవా. గూగుల్లో సెర్చ్ చేసి చెప్తే నేనేం చెప్పలేను. వాడు చదివింది ఫేకు. ఈ ఎవరైతే నీకు వచ్చి చెప్పిండో ఎమ్మెల్యే ఆ రౌడీ రాకేష్ ఏం పేరు ఉంది, ఆయన చదివింది ఫేక్. 8వ తరగతి. ఆయనకు అవగాహన లేదు. ఇప్పుడు చదువుకు అభివృద్ధికి ఏం సంబంధం అండి? అంబికా దర్బార్ బత్తి ఉంది, ఆయన 1వ తరగతి కూడా చదవలేదు, కానీ ప్రపంచవ్యాప్తం చేశాడు అంబికా దర్బార్ బత్తిని. మరి ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీ వాళ్ళ తండ్రి పెట్రోల్ బంక్లో పనిచేశాడు యమన్లో, ప్రపంచవ్యాప్తంగా విస్తరించాడు. దానికి ఏమైనా ఆయన చదువుకున్నవాడు అరాచకాలు చేయాలనా? చదువుకున్నవాడు దోపిడీలు చేయాలనా? అంటే ఆయన అరాచకాలు చేశాడా జీవన్ రెడ్డి? అరాచకాలు ఒకటండి. ఇప్పుడు ఎలక్షన్ జరిగింది 2023 నవంబర్ 30 నాడు. అరాచకాలు చేయకపోతే 10 సంవత్సరాల నుంచి నీ అభివృద్ధి కొలబద్దవుతే నీకు వచ్చినాయి 39,000 ఓట్లు, నీకు వ్యతిరేకంగా వచ్చినాయి 1,10,000 ఓట్లు. ఆయన చదివింది 8వ తరగతి, చేస్తున్నది స్మగ్లింగు, నరహంతకుడు, రైతు బజార్ పరిస్థితి, డ్రగ్గిస్ట్, సైకో. వాడు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఒక సైకోలాగా మాట్లాడుతుండు. మీరు చూడండి, అబ్నార్మల్గా మాట్లాడతాడు. మీ అన్సెన్సార్లో చూసిన అబ్నార్మల్. పనులు కొరకడము, ప్రజాస్వామ్యమా, రాజ్యాంగమా. 33 సంవత్సరాలు ఎక్కడ పోయిందండి నీ రాజ్యాంగం? ముసలైనాక వచ్చినావు, 57 ఏళ్ళకి వచ్చినావు. 57 ఏళ్ళు నువ్వు ఈ ప్రాంతంలో పుట్టి 57 ఏళ్ళు అయింది. నీ కన్న గ్రామానికి ఏం చేసినావు? నీ కన్న గ్రామంలో నిన్ను చెట్టు గట్టేసి కొట్టిరు. అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్ రాకేష్ రెడ్డి తప్ప తాను కాదని జీవన్ రెడ్డి అంటున్నారు. నిరూపించండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాను కదా, ఒకవేళ నేను ఏదైనా అక్రమంగా అఫిడవిట్లని మాకు మీకు ఉదాహరణకి ఏమైనా తెలియని చెప్పినే ఉంటే మీకు ఎలక్షన్ కమిషన్. ఇంట్లో డ్రైవర్ని చంపాడండి. ఇంట్లో డ్రైవర్ని చంపిన కేసు కూడా ఉంది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో. 3 పిల్లల ముద్దురు మొగుడు. వీడు పొద్దున్న లేస్తే ధర్మం, న్యాయం, ప్రజాస్వామ్యం అని మాట్లాడుతుండు. ధర్మం, న్యాయం, ప్రజాస్వామ్యం, ఇది రాజ్యాంగమా? చీచి. నేను పెళ్ళి నీకెందుకు చెప్పాలరా పిచ్చోడా? వీడు పనికిరానోడు, ఇండియాలో ఉండడానికి అర్హత లేదు వీడికి. ఫస్ట్ నేను వ్యక్తిగతము, ఐ హ్యావ్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్, కాన్స్టిట్యూషన్. నో, ఎవడు ఎమ్మెల్యే ఎందుకు రావాలి నా దగ్గర? ప్రూఫ్ ప్లీజ్ సచిన్. వాడు ఏమన్నాడంటే ఎమ్మెల్యే నాకు చెప్పాలి. ఎవడెవరా నువ్వు ఎమ్మెల్యే? ఎమ్మెల్యేకు పెళ్ళిళ్ళకు వ్యక్తిగత సంబంధం నీవెవడెవరా? ఆడేమంటున్నాడు? ఎమ్మెల్యేకి నాకు చెప్పాలి కదంటు. నువ్వెవడెవరా? నీ భార్యకి చెప్పాలా? నువ్వు చేసుకున్నావు చెప్పినావురా నీ భార్య గురించి నాకు? ఏందండి అది? ఆ ప్రశ్న ఏంది? వాడు మాట్లాడడం ఏంది? అది ఏం పద్ధతి లేకుండా నా ఎమ్మెల్యే నాకన్నది వెళ్ళాలంటే ఏంది? వీడు ఏంది? కాన్స్టిట్యూషన్ అంటే ఏంది? ఎవడు పెళ్ళని చేసుకుంటే స్థానిక శాసనసభ్యుడికి చెప్పాలా? వేద పనికిరాని మాటలు చెప్పండి. ఇంకో 2 చెప్పండి. నాకున్న ఫండమెంటల్ రైట్స్ని పెళ్లి చేసుకుంటాను, విడాకులు ఇస్తాను, మళ్ళీ పెళ్లి చేస్తాను. వ్యక్తిగత జీవితం. నేను ఎవరు మీకు సంబంధించిన ఇబ్బంది పెట్టలేదు కదా. రేపు 70 ఏళ్ళ తర్వాత నాకు ఆరోగ్యం బాగుండదు. రేపు ఎవరు సర్వీస్ చేస్తారు? వాళ్ళ బంధువులు వాళ్ళు చేస్తారా నాకు హాస్పిటల్? అంటే ఎమ్మెల్యేకి ఎక్కడ చెప్తారా పెళ్ళి మీరు చేసుకున్నారు? మీరు చెప్పారా? చెప్పండి, ఎవరైనా చెప్పారా? మీ స్థానిక శాసనసభ్యుడికి మీరు పెళ్లి చేసుకుని చూపించారా? మీ పిల్లలని చూపించారా? ఎక్కడ ఇది కొత్త చట్టం? ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు చట్టమా, లేకపోతే కల్వకుంట్ల తారక రామారావు రాజ్యాంగమా తెలంగాణలో? ఇంకొకసారి మాట్లాడితే వ్యక్తిగతంగా బాగుండదు. వాడు పిచ్చోడు, పాగలేండి, ఎర్రగడ్డ కూతుడు, డ్రగ్స్. ఆడు ఏం మాట్లాడుతున్నాడు? ఎవడైనా పెళ్లి చేసుకుంటాడు ఎమ్మెల్యేకి చూపిస్తాడండి. వాడు ఏ క్లాస్ అవుతున్నాడు చూడండి. అది ఏ రకంగా మాట్లాడుతున్నారు? మీరు విలేకరులు, చదువుకున్న వాళ్ళు, మీడియాలో ఉన్న వాళ్ళు, మీరు ఎవరైనా చూపించారా మీ స్థానిక శాసనసభలకు మీ భార్యలని? అది మాట్లాడే మాటనా? వాడి పిల్లని ఎవరికైనా చూపించాడా? వాడి భార్యను పెళ్లి చేసుకున్నప్పుడు అప్పుడున్న ఎమ్మెల్యేకి చూపించాడా? ఈరోజు ఎక్కడ లేదు, ఏ ట్యాక్స్ లేదు, ఏ డిపార్ట్మెంట్ లేదు. ఇప్పుడు మొత్తం ఎలక్షన్ ప్రచారం చేసింది నా మొదటి భార్య కూతురు, నా భార్యనే కదా చేసింది. నా కుటుంబం మొత్తం ప్రచారం చేసింది కదా. ఊరూరుకు తిరిగారు కదా. నా కూతురు, నా భార్య అన్ని ఊర్లకు తిరిగారు. నా కూతురు ఎండి కంపెనీకి అందరికీ తెలుసు. ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇలా కొత్తగా ఉన్నాయి ఇండస్ట్రీస్. వెళ్ళండి, అంకాపురం వెళ్ళండి, మా విలేజే కదా. తులసి వనంలో గంజాయి మొక్కలాగా పుట్టిండు అక్కడ, ఎర్రచందనం మొక్కలాగా ఈయన. ఆ ఊర్లో ప్రసాద్ గారు మీరు నమ్మరు, ఒక చెట్టు గట్టేసి కొట్టారండి వీడిని. ఇట్లా ఒక చెట్టు గట్టేసి ఊరంతా కొట్టి ఊరు బహిష్కరించారు. కుల బహిష్కరణ ఉంది ఇప్పటికీ ఆయనకు. ఊర్లో కుల బహిష్కరణ ఉంది. ఆయన వచ్చి నా మీద మాట్లాడతాడు. అదే దాంట్లోనే మిమ్మల్ని చెట్టు కట్టి కొట్టారనేటువంటి ఆరోపణ కూడా. రైట్. ఇక నేను 10 ఏళ్ళు ఉన్నాయి దగ్గర. వెళ్ళండి, ఇప్పటికి కూడా మీరు అంకాపురం వెళ్ళండి, మా విలేజ్కి వెళ్ళండి. చెట్టు కట్టి కొట్టారా లేదా? ఇది 6 నెలల క్రితం మొత్తం ఇవే కదా ప్రచారాలు చేసింది.
6 నెలల కింద మొత్తం ఈ ప్రచారాలన్నీ యూట్యూబులు ఫేస్బుక్లు లైవ్లు ఊరూరు వాట్సాప్ గ్రూప్లో ఇవే కదా తింపింది వీడు. మరి కట్టిన వాళ్ళకి 3,000 ఓట్లు ఎందుకు ఎత్తారు నాకు? రాకేష్ రెడ్డి గారు మీరు కట్టలేదు, మీకు ఇటువంటి ఇబ్బంది పెట్టలేదు అనడానికి సాక్ష్యాలు చూపించగలరా? అలాగే ఉన్నదాని ముందు చూపించాను కదా. ఇప్పుడు నీకు ఏదో తగిలి కాల్చి పట్టేశాను నీ మీద అంటే ఎలా అండి? వెళ్ళండి, అంకాపూర్ వెళ్ళండి, నా విలేజ్కి వెళ్ళండి, కట్టేశారా లేదా? మరి అంటే అప్పుడు ఏది ఇంత ఆదరణ ఎందుకు? జీవన్ రెడ్డి ఎందుకు ఆరోపణ చేశారు? అనండి, ఎందుకు ఆరోపణ ఏమంటే ఆరోపణలు చేసేవాడికి అద్దు ఉండాలండి. ఆరోపణలు చేసి 6 నెలలు మొత్తం తిరిగారు, ఊరూరుకు తిరిగారు. ఆ ఊర్లలో కూడా గ్రూపులు ఉంటాయి, వాట్సాప్ గ్రూపులు, కులం గ్రూపులు, యూత్ గ్రూపులు, ఆ గ్రూపులు అన్ని గ్రూపులలో దింపారు. తప్పని మీరు చూపించగలరా? అదే చెప్తుండే 100% తప్పు అంటేనే కదా ప్రజలను ఆదరించిన ఆ ఊర్లో నన్ను 3,000 ఓట్లు వేసి గెలిపించారు. ఒకసారి రాకేష్ రెడ్డి మాట్లాడింది విందాం. కుంభకోణం అండి, మొత్తం కేజీఎఫ్ ఉబలాపురం వెనుకన కుంభకోణం కాన్ఫరెన్స్లో సుమారు 5,000 కోట్ల కుంభకోణం జరిగింది. రండి మీడియా మిత్రులంతా హైదరాబాద్కి వెళ్ళి రండి. ఆడ ఒక సుమారు 3-4 వేల కోట్లు, సుమారు 5,000 కోట్లు లూటీ చేశారు. ప్రజల డబ్బు, ప్రకృతి సంపద కొల్లగొట్టారు, ప్రజల ఆస్తులని ధ్వంసం చేశారు. ఫాల్స్, ఫేక్ అండ్ ఫ్రాడ్. ఒక అజ్ఞాని చదువుకున్న లెక్క 5,000 కోట్లు ఉంటుందా మట్టి దండ? 5,000 కోట్లు. ఈ రాష్ట్రంలో 100 మందిని ఎదుర్కొని స్థాయికి వచ్చాను. ఇట్లా ఇంకా 1000 మంది జీవన్లు, అట్లాంటి గుండాలు ఇంటర్నేషనల్ నుంచి ఫోన్ చేసేవాళ్ళు ఒక్క వెంట్రుకతో సమానం. ఇంత మాట్లాడినగా వెంట్రుకతో సమానం అని చెప్పి, మరి వెంట్రుకతో మన సమానం అన్నోడు మొన్న ఎస్పీ దగ్గర పోయి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుండని చెప్పి ఎందుకు మాట్లాడిండు? ఈ రౌడీ ఎందుకు మాట్లాడిండు? మట్టి మాఫియా ఏంటి? 5,000 కోట్లు కాకపోతే ఎన్ని వేల కోట్లు ఉంది? 5,000 కోట్ల రూపాయలు కాదు, 5 రూపాయల మట్టి మనం తీసినట్టు ఎక్కడైనా ప్రూఫ్ చేస్తే. అసలు మా దగ్గర శాండే లేదు సార్. మౌలి గారు, మా దగ్గర ఇసుక లేదు, మా దగ్గర మైనింగ్ లేదు, ఐరన్ ఓర్ లేదు, అసలు మైనింగ్సే లేవు. ఈ రాష్ట్రం మొత్తం కలిసి మట్టంతో 5,000 కోట్లు రాదండి. వాడు అజ్ఞాని అండి. వాడు 8వ తరగతి చదువుకున్నాడు సార్. వాడు ఒక స్మగ్లర్, ఒక సైకో, ఒక డ్రగ్గిస్ట్, ఒక కొకైన్ అడిక్ట్ అయిన వ్యక్తి. వాడు అబ్నార్మల్గా మాట్లాడు. నేను చెప్తా ఉన్నా కదా. ఈ చూడండి మీరు, ఎఫ్ఐఆర్ యూస్ కూడా నమ్మకపోతే ఎక్కడ మైనింగ్ ఉంది? మరి ఎందుకు ఎవరికి ఉద్యోగాలు రాకుండా యువతనంతా నిర్వీర్యం చేసేసారు? ఎవరు చేస్తారు? మీ కూడా రౌడీలుగా తిప్పుకోవడమో, లేకపోతే అక్కడ మీరు మైనింగ్ కార్యకలాపాలు చేయడం? రోహిత్ గారు, ఇప్పుడు నన్ను 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి మీరు చూస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ ఉన్న ఆర్మూర్లో ఒక ప్రాంతంలో నేను 30 ఏళ్ళ వరకు కథలని ఇండస్ట్రీ అంటే వాడు అబ్బా సొమ్ము, లేకపోతే నిజాం రాజు వారసుని, లేకపోతే సిద్దిపేట ద్వారా పెంపుడు కొడుకుని అని, రాజకుటుంబం పెంపుడు కొడుకుని అని ఒక విర్రవీగిన ఒక అహంకారికి ఈ ఆర్మూరు ప్రజలు చెంపపెట్టు. అంటే ఎలా అంటే ఏ ప్రజలైతే భయపడ్డారో అంటే హత్యలు, అరాచకారాలు, అహంకారాలు ఇవన్నీ చేస్తూ కూడా వాళ్ళు అంత నిరాటంగా సాగించిండు ఆ దమనకాండనంటే దీనికి కారణమైన ప్రజలు వాళ్ళ కడుపుల్లో రగుల్చుకొని ఆ బాధని. నేను వచ్చిన రోజు ఒక భయంతో ఉన్న బిడ్డలు ఈరోజు నన్ను నమ్మి నాకు ధైర్యాన్ని, నా శక్తికి శక్తిని, వారికున్న శక్తిని తారపోసి నన్ను మహాశక్తిని తయారు చేశారు. ఇక ఈ రోజు నుంచి ఆర్మూరులో మొట్టమొదటి చెప్పాల్సింది ఏంటంటే ఈ 10 సంవత్సరాలు జరిగిన అన్యాయాలు, హత్యలు కావచ్చు, ఈ కబ్జాలు కావచ్చు, ఈ కమిషన్లు కావచ్చు, ఈ మీ మీడియా మిత్రుల ద్వారా చెప్తున్నా, ఇక ఆర్మూరులో మాత్రం ఒక్క రౌడీ ఉండకూడదు. వారం రోజులలో గంజాయి అనేది కళ్ళకు కనబడకూడదు. పోలీసు మిత్రులకు చెప్తున్నా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్తున్నా. రైట్. ఎన్ని హత్యలు చేశారు జీవన్ రెడ్డి గారు? ఇక్కడ హత్యలు చేస్తుంటారా అండి? హత్యలు చేసే వాళ్ళు ఉంటారా? ఎఫ్ఐఆర్లు ఉన్నాయా? పోటీకి అనర్హులు కాదండి హత్యలు చేస్తే. మీ ఎమ్మెల్యే అంటున్నాడు. నేను చెప్తాను. ఇప్పుడు మేమేమంటున్నా, వాడు ఒక నేర చరిత్రుడు, ఒక అరాచక శక్తి, ఒక విద్వాంసకుడు, ఒక డ్రగ్గిస్ట్, ఒక మర్డర్. సొంత భార్య సూసైడ్ చేసుకున్నదండి. ఎంత షాడిస్ట్ అయితే భార్య సూసైడ్ చేసుకుంటుందండి చెప్పు? మా అంకాపూర్లో పుట్టిన అష్టదరిద్రుడు, మా తులసివనంలో ఒక ఎర్రచందన మొక్కవాడు. అంకాపూర్ ఒక ఆదర్శ గ్రామం ఈ దేశానికి. ఆ ఆదర్శ గ్రామంలో ఆ తులసివనంలో పుట్టిన ఒక ఎర్రచందనం మొక్క, ఒక గంజాయి మొక్క, ఒక పుష్ప 2, ఒక కేజీఎఫ్ వాడు, కిడ్నీలు అమ్ముకున్న రాకేష్ రెడ్డి వాడు కిడ్నీలు అమ్ముకున్నాడు అండి. కిడ్నీలు అమ్ముకున్నాడు. ₹1 కార్పొరేట్ వైద్యం అవుతుందా ప్రసాద్ అన్న? మన ఇంట్లో ఉన్నారు పని చేయమని చెప్పి ₹1 కార్పొరేట్ వైద్యం మీ కాళ్ళ కిందకి దూరిపోతుంది. ₹1 కార్పొరేట్ వైద్యం అవుతుందా? నీ ఊరు నుంచి ఈ ఆర్టీవీ నుంచి హాస్పిటల్ కోనికే ₹200 కావాలి కార్ ఛార్జ్. ₹1 కార్పొరేట్ వైద్యం ఎట్లా ఇస్తాడు? నేను ఎట్లా వెళ్ళాలా? నేను కార్పొరేట్ వైద్యం కావాలి, నాకు ₹1 ఎట్లా ఇస్తాడు వాడు? నువ్వు ఆలోచించు. వాడు చదువుకోనోడు చెప్పి వినండి సార్. మీరు అంటే మీరు ఏం మాట్లాడతాం సార్ చెప్పండి. ఇక ఒక రౌడీ రాకేష్ ఆయన మాటలు చూస్తూ ఉన్నారుగా. 119 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదండి. 119 మంది ఎమ్మెల్యేలు ఎవరైనా ఇట్లా మాట్లాడుతూ ఉన్నారా? 100% డ్రగ్గిస్ట్, కొకైన్ హ్యాబిటెట్. మనం చూడండి, మీరు అబ్నార్మల్ మాట్లాడతారు. మీరు చూడండి, పొద్దున పోయి 6 గంటలకు ఆర్టీ వాళ్ళు మీరు మైక్ పెట్టండి, మా చెల్లెని పంపించండి.
సాయంత్రం మీరు మాట్లాడి రోహిత్ రెడ్డికి ఇంటర్వ్యూ రమ్మని చెప్పి ఇంటర్వ్యూకి వచ్చే మాటలు పొద్దునుండే మాటలు సేమ్ ఉండయి, అబ్నార్మల్గా ఉంటాయి. గంజాయి ఏ రేసుడు కాదు, గంజాయి తాగేటోడే వాడు. అసలు గంజాయిని పంపించిందే వాడు ఆర్మూర్కి. దావుద్ ఇబ్రాహిం దగ్గర దొంగ బంగారం ఎత్తుకొని వచ్చి ఆర్మూర్కి వస్తే నెల రోజులు తిష్ట వేశారండి 1990s. అంకాపూర్ నుంచి పారిపోయి వైజాగ్లో ఉండి లిక్కర్ షాప్లో 500 రూపాయలకు జీతం చేసిన అని చెప్తాడే. 500 రూపాయల జీతం కాదు, ఇక్కడి నుంచి పారిపోయిన దొంగ బంగారం దొంగ స్మగ్లర్. కేసులు కూడా ఉన్నాయి. అవన్నీ మాట్లాడకుండా మీరు నాకు ఈ పవిత్ర అంకాపూర్ గ్రామంలో పుట్టినటువంటి చీడపురుగుడు ఎర్రచందనం స్మగ్లర్. ఎర్రచందనం ఏందండి? ఎర్రచందనం అంటే ఏంటది? ఒక మంచి పని అది. ఎర్రచందనం నాకు ఒక్కొక్కరికి లైసెన్స్ ఉంది. వీరప్పన్ లెక్క వీరప్పన్ గంధప్ లేదా లైసెన్స్ లేదా? లైసెన్స్ లేదా రాకేష్ రెడ్డికి? ఉందా లేదా? ఉంటే ఉండొచ్చు, నాకేంది, ఐ డోంట్ కేర్. నాకేంది, అది మంచిదా అంటున్నా. వీరప్పన్ ఒప్పుకున్నట్టే వీరప్పన్ ఒక్కడు ఉండకపోతే 10 మంది ఉంటారా? లైసెన్స్ ఉండే వ్యాపారం చేస్తుంటే దొంగ వ్యాపారం అవుతుంది. 100% మరి అఫిడవిట్లో పెట్టాలి కదా. చూపిమన్ అఫిడవిట్లో చూపించిండా అండి? ఎర్రచందనం అమ్మిండు, ఎర్రచందనం లైసెన్స్ ఉంది. 6 ప్రాంతాల్లో, తమిళనాడులో, తిరుత్తరంలో, ఆంధ్రప్రదేశ్లో, మహానందిలో, దుబాయ్లో, చైనాలో 125 దేశాలు తిరిగిన అన్నాడు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎందుకు చూపించలేవు మరి? ఎన్ని చెక్కలు అమ్మినావు, ఎన్ని గంధ చెక్కలు, ఎర్రచందనం చెక్కలు ఏడగొన్నావు, ఏడమ్మినావు? ఆ లైసెన్స్ మెన్షన్ చేయాలి కదా. నీ ప్రాపర్టీలలో, నీ డబ్బులలో, నీ రూపాయిలో చూపించాలి కదా. నీ 6 కంపెనీలు 8 కంపెనీలు చూపించిన 8 కంపెనీలో టర్నోవర్ చూపించాలి కదా. దానికి కట్టిన GST చూపించాలి కదా. అవన్నీ చూపించకుండా నేను ఒకటే లైసెన్స్ ఎందుకు రా బాయ్? ఒకటి లైసెన్స్ దాంతో తెలంగాణ ప్రజలకు వచ్చేది ఏంది? తెలంగాణలో ఎర్రచందనం ఉందా? ఉన్న దగ్గర స్మగ్లింగ్ చేసుకొని అమ్ముకున్నావు. 30 ఏళ్ళ తర్వాత వచ్చినావు. 50 ఏళ్ళకి ఆర్మూర్ ప్రజలు, అంకాపూర్ ప్రజలు గుర్తొచ్చారు. ఎక్కడైతే తిరస్కరించారో ఆ గ్రామంలో చెట్టు గట్టేసి కొట్టింది మర్చిపోతున్నావా? పడిగల గ్రామంలో ఒక కేసులో, చెప్పరాని కేసులో, ప్రాస్టిట్యూట్ కేసులో పట్టుబడ్డాడండి. కార్తో సహా అద్దాలు బలగొట్టారు. పడిగల గ్రామం పోయి అడగండి. పడిగల గ్రామంలో ఈ మాట వాస్తవమా కాదా? స్మగ్లింగ్కి సంబంధించి మీద కేసు రిజిస్టర్ అయింది. ఒకవేళ మీరు లీగల్గా ఉంటుంటే కనుక ఎందుకు రిజిస్టర్ అవుతుంది అనేది ఆయన ప్రశ్న. ఎందుకే మీరు రెడ్ శాండిల్ లీగల్ ఎక్స్పర్ట్ అనుకోవడానికి, లేకపోతే లీగల్గా మీరు ఉన్నారు అనుకోవడానికి ఏంటి ప్రూఫ్ మీ దగ్గర? ఇప్పుడు ఒకటండి, మీరు ఇప్పుడు కార్లో వెళ్తుంటారు, జూబ్లీస్ రోడ్ నెంబర్ 8 వెళ్తుంటే మీ లైసెన్స్ పోలీసు వాడు వస్తాడు, మీ లైసెన్స్ తీసేసుకుంటే లైసెన్స్ చూపించమంటాడు. లైసెన్స్ ఉంది, ఆ లైసెన్స్ వాడే తీసుకొని నేను లైసెన్స్ చూపించమంటే అప్పుడు ఏం చేస్తాను? డిజిటల్గా ఉన్నాక మనకి ఇప్పుడు వాంటెడ్లీ ప్లానింగ్ అన్ని వేదికల మీద చెప్తున్నా. నాకు రెడ్ గోల్డ్ బ్రాండ్ని ఆపడానికి జరిగిన కుట్ర, కాకి బట్టలోడు, ఖద్దరు బట్టలోడు నా మీద కుట్ర చేసిండ్రు. 2014 ప్రధానమంత్రికి ఇచ్చాను. ఇగో ఇంకోటి చంద్రబాబు నాయుడు, ఇగో నారా చంద్రబాబు నాయుడు. బ్యాక్ టు బ్యాక్ ఒకసారి. క్లోజ్లో చూడొచ్చేది హైదరాబాద్. నారా చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యాడు. చూపించు కదా ఏమైతే. ఒకసారి ఇది కూడా చూద్దాం. జిటాన్ ట్రేడింగ్ కార్పొరేషన్ అంటూ ఆ లెటర్ హెడ్ మనం చూడొచ్చేది. కానీ ఎక్కడ కూడా ఒక నిమిషం, ఈ తెలంగాణలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఉండే. ఇవన్నీ చూపిద్దాం. కానీ మీరు మీ లైసెన్స్ ఏది అంటే కనీసం నకలైనా మీ దగ్గర ఉందా? ట్రేడ్ మార్క్. ఇది ఫస్ట్ నుంచి అడుగుతోంది. ఒక్కసారి క్లోజ్లో చూసే ప్రయత్నం చేద్దాం. ట్రేడ్ మార్క్ యాక్ట్ 1999 డేటెడ్ 25/1/2016 2016. సార్ మీరు చూడొచ్చు. అది ఆల్రెడీ మీరు వెబ్సైట్లలో కూడా చెక్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్ అది. దిస్ ఇస్ ఎ రిస్ట్రిక్టెడ్ ప్రొడక్ట్. ఒకటి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ 2000. ఇవన్నీ మీరు అన్ని పబ్లిక్ డొమైన్స్ చెక్ చేసుకోవచ్చు. మీరు అన్నీ ఏంటంటే నేను ఫ్యాబ్రికేట్ చేసాను అనుకోండి, అవన్నీ పబ్లిక్ డొమైన్లో చెక్ చేసుకోండి, రైట్ ఆర్ రాంగ్. ఒకసారి చూడొచ్చు. సర్టిఫికేషన్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటూ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ రాకీ రెడ్ శాండిల్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటూ కూడా డేటెడ్ మొత్తం ఇదంతా. ఒకసారి క్లోజ్లో వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూడా పనులు మానేసి అభివృద్ధి అయింది దాన్ని. ఒకసారి మీరే క్లోజ్ పంపిస్తానులే. కానీ నేను ఏమో చెప్తున్నా అంటే, ఇగో ఇది నా ఫ్యాక్టరీ, ఇది చూపించి మంచి క్లోజ్ చూపి అందరికి అర్థమవుతుంది. చూపించండి. ఇది లైసెన్స్డ్ ఎర్రచందనం ఫ్యాక్టరీ. మీరు ఇప్పుడు వెబ్సైట్లోకి పోయినా రాకీ రెడ్ శాండిల్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నగరి అని కొడితే వచ్చేస్తుంది. ఆంధ్రప్రదేశ్, మరి ఆంధ్రప్రదేశ్ కేసు పెట్టినరు, ఇంకా నడుస్తున్నాయి ఇట్లా ఫ్యాక్టరీలు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో నా మీద కేసు ఉంది, ఇంకా నా ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. రైట్. ఇప్పుడు ఒక విషయం, ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంగతి. 2020లో అతనికి పెట్టాను లెటరు. ఇగో 14 సెప్టెంబర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చూపించండి మీరు చూడండి ఒకసారి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నేను పెట్టింది ఏంటంటే
14 సెప్టెంబర్ 2020. కావాలంటే కాపీని మీకు జిరాక్స్ ఇస్తాను, ఉంచుకోండి. ఎవరైనా నచ్చిన ఇన్వెస్టిగేషన్ చేయమనండి, ఒరిజినల్ రాంగ్. రైట్. నేను అన్నది ఏంటంటే నా మీద అక్రమ కేసుకు కూడా నేను చెప్పాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ ది అడ్వైజర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అఫేర్స్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్పిన నా మీద కేసు ఎట్లా బుక్ అయింది. అదే క్వశ్చన్ అదే క్వశ్చన్. ఆనంది పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అదే 2013 నమోదైందా లేదా అదే చెప్తున్నానండి. ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినదే అంటుండే, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిందే అది. నేను ఎందుకు మీకు లైసెన్స్లు ఉంటే మీ మీద కేసు ఎందుకు అయింది? అదే నేను అడిగాను. నన్ను ఎందుకు కాకి బట్టలోడు కద్దరు బట్ట నన్ను ఎందుకు అరెస్ట్ చేసిననే ఈ రాజకీయాలకు వచ్చిన. సార్ ఎర్రచందనం అన్నాడు, రెడ్ గోల్డ్ అన్నాడు, చూపించిండా? ఎక్కడ చూపించిండు? ఎంత టర్న్ ఓవర్ చూపించిండు? ఎక్స్పోర్ట్ ఎంత చేసిండు, ఇంపోర్ట్ ఎంత చేసిండు, ట్యాక్సీలు ఎంత కట్టిండు చూపిమన్. అవి చూపకుండా దొంగలాగా కొన్ని వ్యాపారాలను దాచాడా? దూచాడు. ఇట్లా కొన్ని వ్యాపారాలు దాచాడా? దాచాడు, అన్ని దాచాడు. దాచితే అది ఎన్నికల నియమావళికి విరుద్ధం. పార్టీలకు రమ్మన్నారంట కదా, బీఆర్ఎస్ పార్టీలకు ఆహ్వానించారట కదా, ఏ పది ఇప్పిద్దాం చెప్పరాసి టీఆర్ఎస్ భవన్లో ఉన్నాడు కదా గేట్ కీపర్ దగ్గర, ఆడ చెప్పరాసి ఊడనీకి ఆహ్వానించాం. ఆడ ఎవడండి వాడిని ఆహ్వానించడానికి? పెద్ద పెద్ద మేధావులు వచ్చి మా దగ్గర పనిచేస్తా అంటే ఈయన చెప్పరాజుగా చూడనీకి కూడా వస్తుంటే మేము వద్దని చెప్పినాం. రెడ్ గోల్డ్ని ఎట్లా ఆపారు? 10,000 ఉద్యోగాలను ఎట్లా ఆపారు? 100 మంది IFS ఆఫీసర్లు ఇన్స్పెక్షన్స్ నా ఫ్యాక్టరీస్. ప్రతి దొంగ మేజర్మెంట్స్. ఏమనుకుంటారు ఎర్రచంద్రం అంటే? ఏమన్నా జూబ్లీహిల్స్లో ఛానళ్ళు పెట్టడమా? అంటే ఏంటి ఆ ఫొటోస్ అని? ఏంటి మీ మీద కేసు పెట్టినప్పుడు ఇన్స్పెక్షన్ జరిగింది? అడుగడుగున అడ్డంకులు. నా రెడ్ గోల్డ్ లాంచింగ్ కావాలా, ప్రపంచంలో ఎక్కడ దొరకదు ఎర్రచందనము. దానికి సుమారు 10,000 ఉద్యోగాలు క్రియేట్ చేద్దామన్న రోజు తపన. ఇవన్నీ చేస్తుంటే అక్రమ కేసు పెట్టారు. అక్రమ కేసు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాను. ఇది నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. దానికి నేను ఇండియాలో ఉన్న ఒకే ఒక మొగాన్ని ఇన్వెస్టిగేషన్ చేయమన్నా. ఎందుకు పెట్టారు మీ మీద అక్రమ కేసు? ఎందుకు పెట్టారు? ఎవరు పెట్టారు? అదే చెప్తున్నానండి. కాకి బట్టలోళ్ళు కద్దరు బట్టలోళ్ళు స్మగ్లర్ అంత ఒకటై ఈ రెడ్ గోల్డ్ రావద్దు ఇండియాలో. ఇది సుమారు 4 లక్షల ఎకరాలలో ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం. మిమ్మల్ని టార్గెట్ చేసిన నాయకుడు ఎవరు చెప్పండి? ఎవరండి? ఇక ఈడనుకోండి, ఈడుకుంటుండే ఇంకా ఈ డబ్బులు ఎక్కువ సంపాదిస్తే రాజకీయాలకు అతనంటే మనం భయపడిండే మీ జీవన్. నేను అనేది అంటే చెప్తున్నాను, నా స్టేజ్లో మీద కూడా చెప్పాను. కద్దరు బట్టలు కాకి బట్టలు. ఈ మాట్లాడే ఎవరైతే ఉన్నారో, మాట్లాడే మనుషులు ఎవరైతే ఉన్నారో, ఆ చీటర్స్, ఫాల్స్ అండ్ ఫ్రాడ్ అండ్ ఫేక్ మనిషి మా ఊరోడు ఆ ఉన్నాడుగా ఎర్రచందనం స్మగ్లర్. ఈజ్ అ స్మగ్లర్, నరహంతకుడు, అంతకుడు. ఎవరు? మా నిన్న మొన్న మీ టీవీ ఇంటర్వ్యూ కాదు, పేరు కూడా చెప్పడం వేస్ట్. ఆర్ఆర్ ఫౌండేషన్ కాదు, రౌడీ రాకేష్ రెడ్డి అని ఒకడు వచ్చిండు కొత్తగా గెలిచి. ప్రస్తుత ఎమ్మెల్యే అని మీరు చీటర్ అని అంటున్నారు. 100% కాదు, చీటర్. ఎందుకన్నారు అవన్నీ తెలుసుకుందాం. 420 కేసు ఉంది. 420 కేసు ఉంది. చాలా కేసులు ఉన్నాయి. ఆర్ఆర్ ఫౌండేషన్ కాదు, రౌడీ రాకేష్ రెడ్డి అని ఒకడు వచ్చిండు కొత్తగా గెలిచి. 100% కాదు, చీటర్. ఎందుకన్నారు అవన్నీ తెలుసుకుందాం. 420 కేసు ఉంది. 420 కేసు ఉంది. చాలా కేసులు ఉన్నాయి. ఇది ఆయన చెప్పిన కేసు డీటెయిల్స్. ఎంతమంది చంపారు ఇంతకీ? ఇప్పుడు నేను అదే చెప్తానండి. ఎలక్షన్ అఫిడవిట్లో నాకు కేసు పెట్టాను. ఏదన్నా ఉన్నదనుకోండి, ఎలక్షన్ అఫిడవిట్ మంచిది కదా. ఆయన నరహంతకుడు అన్నారు కదా రాకేష్ రెడ్డి గారు. ఆయన నరహంతకుడు అన్నారు. ఎంతమంది హత్య చేశారు? ఆ పదం నేను వాడని పాపం, వాడి మీద అది బాధ కుంగిళ్ళు తిరుగుతున్నట్లది. నేను చెప్పేది ఒకటేనండి, కేసులు కానీ ఆస్తులు కానీ ఇవన్నీ అన్ని చట్టబద్ధమైన సంస్థలకు సమర్పించరు. ఎలక్షన్ అఫిడవిట్ ఫైనల్ డాక్యుమెంట్ నేను ఇండియాలో అనుకుంటున్నాను. ఒకవేళ తప్పుంటే డిస్క్వాలిఫై అవుతాను. తప్పేముంది? ఒకవేళ నా మీద ఇప్పుడు కేసు నేను సీఎంకి రిక్వెస్ట్ చేశాను, నా మీద నేను ఏమన్నాను, ఇన్వెస్టిగేషన్ చేయమన్నాను. మంచి కేసు అయితే నేను ఇంకా 20 ఏళ్ళ లోపలనే ఉంటాను కదా. వాళ్ళు ఇప్పటికి ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాను. ఇక్కడ ఉన్న కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఇక్కడ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను, ఐ వాంట్ జస్టిస్ అని. ఆయన కూడా ఫోన్ చేసి, ఆ ఫోన్తో పాటు స్క్రీన్ షాట్ నా దగ్గర ఉంది. 2 నిమిషాలు మాట్లాడాను. నేను ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పుడు కూడా అడుగుతున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ కేసులో ఒకవేళ ఇప్పుడు నాకు A123 ఉన్నారు, నాకు ఇంతవరకు మీరు వెళ్ళండి అసలు రాకేష్ రెడ్డి తెలుసా అని. ఛార్జ్ షీట్ పైన అయిపోయింది కంప్లీట్ కోర్టులో. దీంట్లో మీకు ఇచ్చిపోతాను కావాలి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని. ఈ ఎవడో A1, A2, A3, A5 ఇంతవరకు రాకేష్ రెడ్డిని చూసినరా. ఇది ఒక్కటి తెలుసుకోండి చాలు, ప్రపంచానికి నిజం తెలాలి. ఛార్జ్ షీట్ ఇదే A4 తీసుకోండి. రైట్, ఒక్కసారి చూద్దాం ఇక్కడ.
నేను ఏమంటున్నానంటే అక్రమ కేసు, ఒకవేళ అక్రమ కేసు అంటే మనం 5గురం కలిసి చంద్రబాబు గారు మీరు కలిసి మీకు నేను ఇక్కడ చూడొచ్చు మీరు పైడి రాకేష్ రెడ్డి అంటూ కూడా ఆ 4గురికి నేను తెలుసా. ఏం కేసు అది? ఇదేనండి 213 ఇదే కేసు. ఒకసారి ఆ కోర్ట్ మొత్తం ఆ డీటెయిల్స్ అన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ది కోర్ట్ ఆఫ్ హానరబుల్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ అలాంగ్ విత్ ట్రయల్ కేస్ ఏదైతే ఉందో అక్రమ రిలేటింగ్ టు రెడ్ శాండల్స్. ఒక రీజన్ అది చెప్పిందేనండి. 213 ఏదైతే ఎలక్షన్ అప్డేట్ ఇచ్చానో అదే కేసు. ఆ ఛార్జ్ షీట్ అదే క్లీన్ చిట్. ఆ ఛార్జ్ షీట్ ఇంకా ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసిన కోర్టులో ఛార్జ్ షీట్ కూడా అయిపోయింది. ఇంకా రేపు ఎప్పుడో కొట్టేస్తారు ఇక. అయితే నేనేమంటున్నా అంటే నేను ఇప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను ఈ వేదిక ద్వారా. A1 A2 ఎవరైనా ఉన్నారా నాకు నేను తెలుసా ఇప్పటికన్నా వాళ్ళకు? ఒకవేళ దాన్ని మీతో కలిసి ఒక కుట్ర చేసినా ఒక స్మగ్లింగ్ చేసినా అనుకుందాం, మీకు నేను తెలుసా ఇప్పటికన్నా? నా ముఖమన్నా చూసారా ఇప్పటికీ? ఇప్పుడు మనం అందరం కలిసి ఒక కుట్ర చేసామండి, స్మగ్లింగ్ చేసాం, నేను డబ్బులు ఇచ్చానన్నారు, 10 లక్షలు 20 లక్షలు ఇచ్చానన్నారు. అసలు ఇంతవరకు నా జీవితంలో నన్ను చూసారా వాళ్ళు? కానీ తెలియకుండా ఎక్కడెక్కడో ఉండి ఫోన్ల ద్వారానో కాదండి, వాళ్ళు ఇచ్చారు, మాకు డబ్బులు ఇచ్చారంటున్నారు, రాకేష్ రెడ్డి ఇచ్చారంటున్నారు. నా ముఖం చూడాలి కదా. ఆన్లైన్లో వేసారా డబ్బులు? 2021 ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రియలిస్ట్ అండి. నగరిలో 10 ఎకరాల ఫ్యాక్టరీ ఉందని. జీవన్ రెడ్డి గారిని ఓడించింది పైడి రాకేష్ రెడ్డి, ఎంపీ అరవింద, ధర్మపురి అరవింద. ఒకటి నేను చెప్పాలన్నా, ఇక వాడు ఒక ఫాల్స్ అండ్ ఫేక్ అండ్ ఫ్రాడ్ ఎంపీ మా గుండుగాడు, వాని లెక్కలోకి తీసుకోలేం. వాని దమ్ముంటే నా మీదకి రమ్మని చెప్పిన. ప్రజలు ఓడించిరండి, వీళ్ళెవరండి? చిల్లరగాళ్ళు. చిల్లర సంఘం దేశ అధ్యక్షుడు అరవింద్ గాడు, రాష్ట్ర అధ్యక్షుడు పైడి రాకేష్ రెడ్డి గాడు. చిల్లర సంఘంకు అర్థమైందా? మధు, తెలంగాణ మధు గారు, అర్థమైందా? ఈ లేబర్ ఓడిస్తారండి. ఈ 2 ఓట్లతోనే అవుతుందా? ఇలా భార్యల ఓట్లతోనే అవుతుందా? ఈరోజు మీ ముందు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పట్టుకొని ఆయన దగ్గర బానిసగా పనిచేస్తాడు, దొర దగ్గర పనిచేస్తాడు అంటాడు. ఈ సైకో డ్రగ్గిస్ట్, ఈ స్మగ్లర్, ఈ మర్డరర్, ఈ అపరిచితుడు, ఈ స్మగ్లర్, ఈ మర్డరర్, ఈ అపరిచితుడు, ఈ నేరగాడు, ఈ అంతకుడు, ఈ నరాంతకుడు, స్వయంగా వాని భార్య సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్టు నరాంతకుడు అంటారండి. ఆ సూసైడ్ అది రాకేష్ రెడ్డి ఒక డ్రగ్గిస్టు, స్మగ్లరు అనేటువంటి ఆరోపణలు చేశారు. నిజంగా మీరు డ్రగ్ కెమెరా నా వైపే ఉందా? ఇగో ఈ ఎంటిక వీక్ ఇచ్చాను, ఇప్పుడే మీరు ల్యాబ్కి పంపించండి. మీరు బ్లడ్ శాంపిల్స్ కూడా రెడీగా ఉన్నారా? రెడీ, ఇప్పుడే. రైట్, ఇగో మళ్ళీ లేట్ అయితే కష్టము. బ్లడ్ శాంపిల్స్ పిలిపియండి ముందు దయచేసి. నాతో పాటు వాడు అన్న కల్వకుంట్ల తారక రామన్ కూడా తీయండి. డ్రగ్స్కు అంబాసిడర్ హైదరాబాద్ ఉన్నట్టు ఇప్పుడు ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చెప్పిన మాట, అది నేను కాదు. ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయ ఏమంటారంటే పేరు అనుమల రేవంత్ రెడ్డి గారు, వాడు అన్నది ఎక్కడుంటే అక్కడ ఇమ్మీడియట్లీ మీ టీవీ ఏమంటారు ఇది RTV రిపోర్ట్స్ని పంపించి వెంటనే బ్లడ్ శాంపిల్స్ ఇమ్మీడియట్ ఇద్దరు తీయండి. ఒక KGF వాడు కిడ్నీలు అమ్ముకున్న రాకేష్ రెడ్డి వాడు కిడ్నీలు అమ్ముకున్నాడు అండి. కిడ్నీలు అమ్ముకున్నాడు. రాకేష్ రెడ్డి గారు, మీరు కిడ్నీ కూడా అమ్ముకున్నారు. అవును, తీసుకోండి, చూపండి అనేది ఆయన ఆరోపణ. కరెక్టేనండి, నిజమేనా? అదే చెప్తున్నాను కదా. కిడ్నీ నాకు ఏమవుతున్నామండి, నా కిడ్నీలు మంచిగా ఉంచుకుంటే చాలు నేను. ఇప్పుడు సొంత అమ్మ ఇంట్లో ఉండదండి, అన్న ఇంట్లో ఉండడు. అన్న ఎల్బినార్లో 2 కిడ్నీలు పాడైపోయి రోడ్డు మీద విలవిలలాడిసి ఏడుస్తూ నాకు ఫోన్ చేస్తుండు. సొంత అన్న, తోడబుట్టిన అన్న, ఒక తల్లికి పుట్టిన అన్న, వాడు రాలే సొంత అన్నంతే. అరే అవ్వకు పువ్వ పెట్టినోడు చిన్నవ్వకు బంగారు గాజులు తొడుగుతారంటే మీకు దండం అన్న. అది పిన్నమ్మకి అన్నం పెట్టలేనాడు, గాజులు చేయించినట్టు ఆయన సొంత అన్నకే ఏమీ చేయలేదు, ఎల్బీ నగర్లో ఉంటున్నాడు. ఆయన అలాంటిది ఊరికి ఏం చేస్తాడు, ఆయన అసలు రాజకీయాలకి పనికిరాడు అనేటువంటి ఆరోపణ చేస్తున్నాడు మీ పైన. షర్మిల గారు కాంగ్రెస్ ఎందుకున్నారండి? వైఎస్ షర్మిల కాంగ్రెస్ కిందకి వెళ్ళింది, అంతకుముందు తెలంగాణ ప్రాంతీయ పార్టీ ఎందుకు పెట్టింది? సొంత అన్న ముఖ్యమంత్రి ఉండగా జగనన్న బదిలిన బాణం, 3000 కిలోమీటర్ల పాదయాత్ర. కుటుంబాలు అండి, కుటుంబాలు రండి మరి న్యాయస్థానం కుటుంబాలలో మీరు రండి. మీడియా మిత్రులు వచ్చి, విలేకరులు వచ్చి, మీరు మనస్పార్థలు తొలగించండి, ప్రతి కుటుంబంలో. రమ్యారావు గారు ఏమి మొన్నటి వరకు 10 ఏళ్ళ నుంచి మరి అదే కేసీఆర్ గారు కాళ్ళు గడికి కన్యాదానం చేశారు కదా రమ్యారావు గారిని, కరీంనగర్ సిస్టర్. ఎన్ని వేదికల మీద, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం, విలేకరులకు కూడా కొన్ని అదుపులు ఉండాలి. మీరు ఆగండి శశి గారు, మీరు రండి, పరిష్కరించండి మా కుటుంబాల సమస్యలు. అవునండి, మనస్పర్ధలు దూరం ఉంటాం, తప్పేముంది? తప్ప అది రోజు దగ్గర నుండి తిట్టుకోవాలా? ఈ కార్పొరేట్ వైద్యం పేరిట కిడ్నీలు అమ్ముకున్నారు. వీడు సొంత అమ్మ ఇంట్లో ఉండదండి, అన్న ఇంట్లో ఉండడు. అన్న ఎల్బినార్లో 2 కిడ్నీలు పాడైపోయి రోడ్డు మీద విలవిలలాడిసి ఏడుస్తూ నాకు ఫోన్ చేస్తుండు. సొంత అన్న, తోడబుట్టిన అన్న, ఒక తల్లికి పుట్టిన అన్న,
వాడు మీకెందుకు ఎలక్షన్లో ఫోన్ రాలే. కానీ ఇక్కడ ఆయన ఆరోపణ ఏంటంటే 2 కిడ్నీలు దెబ్బతిన్న అన్న రాకేష్ రెడ్డి అన్న తనకి కాల్ చేసి రోడ్డు మీద విలవిల్లాడుతున్నాడు, ఏడ్చుకుంటూ ఫోన్ చేశాడు. అటువంటి సొంతాన్ని పట్టించుకున్న వ్యక్తి అక్కడ ప్రజలనే పట్టించుకుంటాడు. ఇది ఆయన ఆరోపణ. నేను ఒకటండి ఆరోపణలు వాడు ఆల్రెడీ ఇప్పుడు నేను ఎంటికలు ఇచ్చాను, ఫస్ట్ వాడు ఎంటికలు తీయండి ముందు. డ్రగ్ ఎడిక్ట్ అయిపోయినట్టు మధ్యలో పిచ్చి లేచింది అడిగి. నిజమైన దేవుడు మా కేసీఆర్. వీడు అంటాడు కేసీఆర్ గారికి బానిస అంటాడు. నాకు ఇంత గొప్ప వ్యక్తిని చేసి ఈరోజు మీ ముందు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పట్టుకొని ఆయన దగ్గర బానిసగా పనిచేస్తాడు, దొర దగ్గర పనిచేస్తాడు అంటాడు ఈ సైకో డ్రగ్గిస్ట్. ఎందుకంటే ఒకే రకంగా 10 సంవత్సరాలు ఆ బానిసలాగా ఇప్పటికి కూడా నేను కూడా వచ్చాను ఇంటర్వ్యూ, నేను మొత్తం చూడలేదు, ఒక చిన్న పాయింట్ చూశాను, ఏదో వెటర్ బిట్స్ ఐ విల్ డై ఐ విల్ మై మళ్ళీ అదే అంటున్నాడు. ప్రజానాయకుడు అనేవాడు ఆధినేతల గురించి చావకూడదు అని ఇంతకుముందు కూడా చెప్పిన ఇంటర్వ్యూలో. ఇప్పుడు నిన్నరా బాబు ఈ కెమెరాల ముందు ప్రజల గురించి చావురా, నువ్వు ప్రజల గురించి బతుకు. ఎవడైతే నీ కోటేశాడో వాడి గురించి బతుకు, ఎవరైతే నీ కోటేశారో వాళ్ళ గురించి చావు. ఇవి నువ్వు రాజకీయాలకు అనవరుడు అని నేను అడిగింది ఇదే. నేను అడిగే పాయింట్స్ కూడా దిస్ పొలిటికల్ తప్ప ఇంకేం లేదు. ప్రజానాయకుడు అనేవాడు ప్రజలు మనల్ని నమ్మి గెలిపించినప్పుడు ప్రజా జీవితంలో వాళ్ళ గురించి పాటుపడాలి. ఐ విల్ డై మై బాస్, ఐ విల్ డై మై బాస్, వాడి అసలు ఏమైనా మీనింగ్ ఉందా? ఇంతకుముందు వేదికలలో కూడా ఇది అడిగినారు. పిచ్చోడా, ఆర్మూర్ మనం గెలిపించినప్పుడు ఆర్మూర్ ప్రజల గురించి చావాలా? ఒకసారి రాకేష్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. క్వారీల మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తాను, 1000 కోట్లు కొల్లగొట్టిన కొడుకులందరినీ చట్టం ముందు తీసుకొస్తాను, ప్రజల డబ్బు మొత్తం రికవరీ చేసి మా ప్రాంతంలో ఏమేమి కావాలో ఆ రికవరీ చేసి మొత్తం మౌలిక వసతులను అభివృద్ధి చేసుకుంటాను. మైనింగ్లో అంటే మాదాపూర్, మాక్లూర్ సుమారు 2000 కోట్ల వరకు అక్కడ ధ్వంసమైపోయింది. తీసుకున్న పర్మిషన్స్ వేరు, ఎక్స్టెంట్ వేరు. 1000 కోట్లు ఉంటుంది సమగ్ర మైనింగ్, 1000 కోట్లు ఉంటుందా? మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అమ్మేస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మట్టి గుట్టలు బట్టి కలిపితే కూడా 5000 కోట్లు కాదు. చదువుకోలేడండి వాడు, అజ్ఞాని వాడు. 8వ తరగతి చదివిండి అన్న మౌలి అన్న, ఈ స్టడీ 8th క్లాస్. కొండలు గుట్టలు తవ్వినే కావచ్చు. 8వ తరగతి చదివి 5000 కోట్లు మీరు చెప్పండి. జర్నలిస్ట్ గా సార్ రోహిత్ గారు మీరు చెప్పండి, 5000 కోట్లు ఉంటుందా? మేము చేయలేదండి వ్యాపారం. వినాలే సారీ సార్ రోహిత్ గారు, 5000 కోట్లు ఉంటుందా? 5000 కోట్లు ఎంత ఉంటుంది? ఏం మాట్లాడతారండి? మట్టి గురించి మాకేం సంబంధం, నాకు తెలియదు, నేను చెయ్యలే. వాడు మాట్లాడుతుండు అజ్ఞాని, చదువుకోనాడు, వాడిని బయటలు యూపీయకండి. అది చదువుకొని బయటలు, అవి చదువుకొని నాలెడ్జ్ లేని బయటలు. ఒక్క బాత్రూమ్ కట్టలేదంటే 7472 కోట్లు ఎట్లా పోయినాయండి మన ఊరు మన బడికి? ఓకే, ఈ ఎవరైతే నీకు వచ్చి చెప్పిండో ఎమ్మెల్యే ఆ రౌడీ రాకేష్ ఏం పేరు ఉంది, ఆయన చదివింది ఫేక్, 8వ తరగతి. ఆయనకు అవగాహన లేదు, ఒక్క స్కూల్లో బడి లేదంటే చదువుకున్నాడా సన్నాస, చదువురాని సన్నాస? 8వ తరగతి చదువుకున్నోడికి ఏముంటుందండి చెప్పు? ఆయన చదివింది 8వ తరగతి, చేస్తున్నది స్మగ్లింగు, నరహంతకుడు, డ్రగ్గిస్ట్, సైకో. వాడు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఒక సైకోలాగా మాట్లాడుతుండు. మీరు చూడండి, అబ్నార్మల్గా మాట్లాడతాడు. మీ అన్సెన్సార్లో చూసిన అబ్నార్మల్ పనులు కొరకడము, ప్రజాస్వామ్యమా, రాజ్యాంగమా? 33 సంవత్సరాలు ఎక్కడ పోయిందండి ఈ రాజ్యాంగం? అదే సైకో అంటాడు. ఉద్దేశంలో ఏంటంటే పళ్ళు కొరకు మాట్లాడతారు. ఇప్పుడు కూడా అదే మాట్లాడతాను, దుర్మార్గుల ఇప్పుడు కూడా అదే మాట్లాడతాను, కరెక్ట్ మాట్లాడతాను. మీతో మాట్లాడలేదే? సచిన్ గారు అన్నాను, చంద్రమౌళి గారు అన్నాను, ఏ జీవన్ రెడ్డి అన్నాను. మిమ్మల్ని అలాగే ఎవరైనా రా అన్నాను? ఎవరన్నా? ఆర్మూర్లో 1,60,000 మంది ఓటింగ్ చేశారు మాకు, 2,10,000 మంది ఓటింగ్, 5 లక్షల మంది. ఎక్కడన్నా 5 లక్షల మందిలో ఏమన్నా అన్నా? వాడిని ఒక్కని తప్ప, ఒక్కని కూడా ఎప్పుడు కూడా అనలేదు నీ భార్య అట్లా, నీ కూతుర్లు డ్రగ్స్ తీసుకుంటారు, నీ కూతుర్లు పబ్లలో కోతారు అని. పాపం ఆడబిడ్డలు, వాళ్ళని ఎందుకు నేను బదనాం చేయాలి? వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, ఎదిగే బిడ్డలు, పెళ్లి కావాల్సిన బిడ్డలు. నేను ఎప్పుడన్నా నా స్పీచ్లల్లా ఎప్పుడన్నా కుటుంబం గురించి మాట్లాడానా? మీరు దయచేసి విలేకరుల మిత్రులు కూడా దీన్ని పడేదోని పట్టనీయకండి. ఒక్క నిమిషం, నేను ఎలక్షన్లో పోరాడిన వద్దులు, దయచేసి నా స్పీచెస్ అన్ని తీయండి. ఎన్నడన్నా ఆయన భార్య గురించి మాట్లాడానా? ఎన్నడైనా కూతుర్ల గురించి మాట్లాడానా? ఆయన తమ్ముడు గురించి మాట్లాడాను. ఎందుకంటే అక్కడ ఇద్దరే ఇబ్బందులు. మీరు కాదు నేను ఏదైనా తప్పు ఆలోచించుంటే నా పరువు నష్టం దావేయండి. కాదు పబ్లిక్ ఒక నేను మాట్లాడిన తప్పనుకున్నా ఎందుకు గెలిపిస్తారు? మరి నువ్వన్నీ ఇప్పుడు ఏవైతే టీవీలలో మీ అన్సెన్సిటివ్ నీకు ఇప్పుడే చూపించాను, 6 నెలల కింద ఛానల్స్లలో ఏమేమి మాట్లాడిపించారు, వాళ్ళకి లీగల్ నోటీస్ కూడా పంపించాం, ఎవరితోనే చేయించాడు. ఏ ఒక్క మాట పొల్లు పోకుండా అదేనా? ఇప్పుడు ఇది మాట్లాడింది అంత ఇదేనా అంటున్నా? 6 నెలల కింద ఇప్పుడు అంతా మాట్లాడిన ఈ ఆరోపణలన్నీ 6 నెలల నుంచి మొత్తం వాట్సాప్ గ్రూపులల్లో, యూట్యూబ్ గ్రూపులల్లో, ఫేస్ టైమ్ గ్రూపులల్లో, ఇంటర్నేషనల్ మొత్తం ఇవే తిప్పాడు. ఆయన గెలిపించారు ప్రజలు నన్ను.
మరి మా ఊళ్ళో కట్టితే 3,000 ఓట్లు వేసిండ్రు మంచిదే కదా మరి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.